హాయ్ అండి, అందరికీ నమస్తే. వారణాసి నుంచి మరో కొత్త అప్డేట్ అనమాట. ఆ యొక్క సిసిఎంఎక్స్ ఆ యొక్క ఈవెంట్ అనేది మెక్సికో సిటీలో పెద్ద గ్రాండ్గా చేశారు కదా. సో కార్తికేయ గారు అటెండ్ అయ్యారనమాట. సో అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి చాలా రూమర్స్ అయితే చాలా విధాలుగా మాట్లాడుకున్నాం అనమాట. సో అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కొన్ని వీడియోలు కూడా ప్లే చేశారు. అవి ఏం ప్లే చేశారు, కొత్త టీజర్ అనేది ప్లే చేశారా, లేకపోతే రాజమౌళి గారు ఏం మాట్లాడారు, కార్తికేయ గారు ఏం మాట్లాడారు ఈ యొక్క మూవీ గురించి, మహేష్ బాబు గారి గురించి. మళ్ళీ వచ్చి మహేష్ బాబు గారు ఓన్గా టూర్కి వెళ్ళాడని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. సో అది టూర్ కాదండి, అదొక ట్రైనింగ్ కోసం జర్మనీలో ఆ యొక్క బ్లాక్ ఫారెస్ట్లో ఏదో ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నాడని చెప్పి గట్టిగానే పెద్దగా సౌండ్ అనేది వినిపిస్తుంది. కన్ఫర్మ్, ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకునేదానికి వెళ్ళాడు అనమాట. మామూలుగా అయితే ఫ్యామిలీతో వెళ్తాడు, అది తెలిసిందే అందరికీ. సో దాని నెక్స్ట్ వే అది పక్కన పెట్టేసింది. చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రమోషన్స్ అనేటివి చాలా గట్టిగా చేసుకుంటున్నారు అనమాట. ఎంత గట్టిగా అంటే అంత పెద్ద గట్టిగా చేసుకుంటున్నారు అనమాట. సో ఆ యొక్క స్టేజ్ మీద ఏం జరిగిందో క్లారిటీగా చెప్తానండి, ఎవరు మిస్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీళ్ళు ప్రమోషన్స్ అనేటివి ఈ రేంజ్లో చేసుకున్నారా అని చెప్పి ఒక చిన్న క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఎవరు మిస్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో చూసుకున్నట్లయితే ఇండియన్ నుంచే ఈ యొక్క మూవీ అనేది స్టార్ట్ అవుతుందంట. ఓకేనా? సో అది నీకు ఎలా తెలుసురా అంటే వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. ఓకేనా? సో అక్కడ డిట్టు ఏం మాట్లాడుకున్నారో యాంకర్ ఎవరైతే ఉన్నారో గ్లోబల్ గా సంబంధించిన యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెస్ మీట్ మొత్తం చాలా రకాలుగా చాలా మంది వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ మెక్సికో సిటీలో కానీ, నార్త్ అమెరికాలో కానీ, ఆఫ్రికాలో కానీ సో ఈ యొక్క వారణాసి మీద, ఈ యొక్క వారణాసి టీజర్ మీద, టైటిల్ గ్లిమ్స్ మీద సో వీడియోస్ అనేటివి మొదలవుతూ ఉన్నాయన్నమాట. అంటే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా చేసుకుంటున్నాం స్ప్రెడ్ అనేది, వీడియో వారణాసి అప్డేట్ అనేది వచ్చింది అని చెప్పి ఎలా చేసుకుంటాం మూవీ రివ్యూస్ వాళ్ళు. సో అలాగే న్యూస్ ఛానల్స్ కానీ, మూవీ రివ్యూస్ ఛానల్స్ కానీ సో అన్ని చాలా వర్గాలు చాలా రకాలుగా స్ప్రెడ్ అయితే చేసుకుంటున్నారు. ఆల్రెడీ రాజమౌళి గారి గురించి చాలా గొప్పగా అయితే చెప్పుకున్నారనమాట. సో అతను తీసిన ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమా వరకు ఆ యొక్క సింహాద్రి, ఈగ, యమదొంగ, మళ్ళీ వచ్చే బాహుబలి, త్రిబుల్ సో త్రిబుల్ బాగా కనెక్ట్ అయిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు బ్రో అని అంటే చెప్పాలి బ్రదర్. ఈ యొక్క వారణాసి మూవీ ఒక 10 సంవత్సరాల క్రితమే మహేష్ బాబు గారు సైన్ పెట్టేశాడు రాజమౌళి గారికి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు అనమాట. ఏమని మాట్లాడారంటే మహేష్ బాబు చేయడు రాజమౌళి గారి దర్శకత్వంలో, రాజమౌళి గారికి పేరు వస్తుందని చెప్పి. ఇవన్నీ రూమర్స్ అవన్నీ. ఓకేనా? ఒక 10 సంవత్సరాల క్రితమే బాహుబలి పార్ట్ 1 తీసేటప్పుడే ఓకేనా మహేష్ బాబు గారు సైన్ అనేది పెట్టడం అనేది జరిగిపోయింది. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చేసింది అనమాట. మీరు చూసుకున్నట్లయితే క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా? సో నేను ఆల్రెడీ చూసి చెప్తున్నాను కాబట్టి. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క వారణాసి మూవీ మన ఇండియన్ నుంచే స్టార్ట్ అవుతుంది. కొన్ని నాగరికతల్ని మిక్స్ చేస్తుంది. ఓన్లీ మన ఇండియన్ నాగరికతని తీసుకొని వస్తే ఎవరో చూడరు, అది తెలిసిందే. సో అనేక రకాలుగా ఆజిటెక్ నాగరికత, మళ్ళీ వచ్చి మాయన్ల నాగరికత, ఈ యొక్క సివిలైజేషన్స్ అనేటివి నార్త్ అమెరికాలో, మెక్సికో సిటీలో ఆ యొక్క ప్రాంతాలలో ఆ యొక్క 500 సంవత్సరాల క్రితం లేకపోతే 1990 అక్కడి నుంచి అయితే మొదలైంది అనమాట. సో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈజిప్ట్ నుంచే ఈ యొక్క నాగరికతలు అనేటివి అన్ని మన నాగరికతలు కూడా ఈజిప్ట్ నుంచే వచ్చాయి అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మనం ఆ మూవీలో చూస్తాము. సో గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని పలు రకాల విజువల్స్ ని చూపిస్తూ పలు రకాల నాగరికతల్ని తీసుకొని వచ్చి ఈ యొక్క మూవీని తెరకెక్కిస్తున్నారు అనమాట. సో అందరికీ మెప్పించే విధంగా ఉంటుంది అని చెప్పి ఆ యొక్క సిసిఎంఎక్స్ మీద ఈవెంట్ మీద ఏదైతే ఆర్గనైజ్ చేశారో ఆ యొక్క ఈవెంట్ లో చేయడం అనేది జరిగింది. అది కాకుండా ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా ఏదో టీజర్ని ఆ యొక్క ఫుటేజ్ ని రిలీజ్ చేశారు, వాళ్ళకి మెక్సికో వాళ్ళకి చూపించారు అని చెప్పి చాలా రకాలుగా చాలా మంది మాట్లాడుతున్నారు. చూపించింది ఏదీ లేదు. ఓకేనా? కొత్తగా అయితే ఏమీ చూపించలేదండి. నేను చూసే చెప్తున్నాను అనమాట. ఏదైతే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో మనకు చూపించారో ఫుటేజ్ ఏదైతే ఉంటుందో మహేష్ బాబు గారిది, సో ఆ యొక్క ఫుటేజ్ నే తీసుకొని వెళ్ళి చూపించడం అనేది జరిగింది. అక్కడికి బ్లాస్ట్ అనమాట చూడగానే. ఓకేనా? అందరూ అరుపులు, గోలలు, వేలలు, అసలు నెక్స్ట్ లెవెల్లో. అది కాకుండా అక్కడ చూపించి అయిపోయిన తర్వాత మెక్సికోలో ఒక పెద్ద థియేటర్లో కూడా ప్రదర్శన చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో చాలా మంది హౌస్ఫుల్ చాలా మంది అసలు ఎలా ఇంట్రెస్ట్ పెట్టి చూసారంటే
ఆ విధంగా ఇంట్రెస్ట్ పెట్టి చూసి జరిగిందనమాట. ఒక పెద్ద థియేటర్ ఈ యొక్క స్టేజ్ మీద చూపించారా, ఈ యొక్క CCMX ప్రమోషన్ మీద చూపించారా, సో ఒక థియేటర్లో చూపించారనమాట. అదనంగా 2 సార్లు అయితే చూపించడం అనేది జరిగింది. అది కాకుండా రాజమౌళి గారి విజన్ ఏదైతే ఉంటుందో, ఆయన పడ్డ కష్టం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ యొక్క మూవీకి ఎంత కష్టపడుతున్నాడు ఏంటి అని చెప్పి ఆయన మాటలోనే చెప్పడం అనేది జరిగింది. కొన్ని విజువల్స్ కూడా మీ నాగరికత నుంచే తీసుకోవడం అనేది జరిగింది అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. అది కాకుండా ఆయనకి మాయల నాగరికత, ఆజిటకల నాగరికత అనేది చాలా ఇష్టం అని చెప్పి ఆయన నోటితోనే చెప్పడం అనేది జరిగింది. అక్కడ మనం ఈ యొక్క మూవీలో చూస్తున్నంత సేపు మనం వారణాసి నాగరికత మనం పూర్తిగా తెలుస్తుంది మనకు, ఓకేనా. మన నాగరికత ఎక్కువ కనిపిస్తుంది, కానీ అక్కడ విజువల్స్ అనేటివి ఏం కనిపిస్తాయంటే ఆజిటెకల్ వాళ్ళ నిర్మాణం ఏదైతే ఉంటుందో సంస్థ, అది కనిపిస్తుంది, ఆ యొక్క విజువల్ కనిపిస్తుంది. ఈ యొక్క మాయన్ల సివిలైజేషన్ విజువల్ ఏదైతే ఉంటుందో, పిరమిడ్లు, ఆ యొక్క దేవుళ్ళు, నరబలి, అవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, సో గ్లోబ్ ట్రోటర్, ఆ టైం ట్రోటర్, ఒక హీరో ఏ విధంగా ప్రపంచాన్ని తిరిగి ఒక ఎలిమెంట్ని సాధించినప్పుడు ప్రపంచాన్ని సాధించవచ్చు, అనేక శక్తులు పొందొచ్చు అని చెప్పి ఒక చిన్న ఇది ఏదైతే ఉంటుందో అది కూడా చూపిస్తారనమాట. సో అనేక దేశాలు, USA, నార్త్ అమెరికా వచ్చి USA, మెక్సికో, చైనా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఇవన్నీ కవర్ చేస్తారనమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క మెక్సికో సిటీ వాళ్ళకి ఆ యొక్క CCMX మీద ఈవెంట్ మీద ఆ యొక్క టైటిల్ అనేది రివీల్ చేశారు కదా, ఈ యొక్క గ్లోబ్ ట్రోటర్ సంబంధించిన ఫుటేజ్ ఏదైతే ఉంటుందో మన ఇండియాలో చేశారు కదా, ఇక్కడ రాజమౌళి అంటున్నా, రామోజీ ఫిలిం సిటీలో. సో ఆ యొక్క జనాభాని, ఆ యొక్క ఈవెంట్ని, ఆ యొక్క ప్రియాంక చోప్రా గారు మాట్లాడిన మాటలు, మహేష్ బాబు గారు మాట్లాడిన మాటలు మొత్తం నీట్గా చూపించారనమాట. అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే, అంతమంది జనాభాని చూడగానే ఆ మెక్సికో వాళ్ళు స్టక్ అయిపోయారు అనమాట. ఏంట్రా బాబు ఇంతమంది జనాభా, ఇది ఇంత పెద్ద సినిమా ఇండియాలో తొలి భారతీయ సినిమా IMAX కెమెరాతో తీస్తున్నారు కదా, సో దీనికి ఇంత హైప్ ఉందా అని చెప్పి ఆ యొక్క డిజిటల్ మార్కెటింగ్ కి, ఆ యొక్క PR అంటే సో పబ్లిక్ రిలేషన్ అన్నమాట మనకు కనెక్ట్ అయ్యేది. వీళ్ళందరూ వైరల్ అయితే చేస్తున్నారు బయట కంట్రీలలో, మామూలుగా లేదు. వారణాసికి హైప్ అనేది బేభత్సంగా ఉంది. కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా ఒక 10,000 కోట్లు కొట్టే అవకాశం ఉందని చెప్తున్నా. నేనైతే డిక్లేర్ చేయట్లేదు, కానీ ఇవన్నీ చూస్తుంటే కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా 10,000 కోట్లు కొట్టే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది అనమాట. ఆఫ్రికన్లో చూస్తున్నట్లయితే ఆ యొక్క అడ్వెంచర్స్ అనేటివి నార్మల్గా ఉండదు. ఆ యొక్క బాబాబ్ చెట్లు కానీ హై గ్రాఫికల్ ఈ యొక్క యానిమేటిక్ మోషన్ క్యాప్చర్ అనేది వాడారు కాబట్టి VFX, CGI, మళ్ళీ వచ్చి యానిమేటిక్ మోషన్ క్యాప్చర్ డిజైన్, ఓకేనా. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. క్వాలిటీలో మేము అసలు తగ్గము అని చెప్పి కార్తికేయ గారు, అతను మీడియా పర్సన్ ఎవరైతే ఉంటారో, సో అతనికి చెప్పడం అనేది జరిగింది. ఆ విజువల్ అనేది చూస్తుంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. మూవీ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పి మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పి మీడియా వాళ్ళైతే చాలా మంది చాలా రకాలుగా అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారండి. చాలా వరకు మూవీ అనేది నార్మల్గా ఉండదు. గ్లోబ్ టోటల్గా ఈ యొక్క మూవీ అనేది నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళిపోద్ది. నాకు తెలిసి 10,000 కోట్లు కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా, ఓకేనా. సో అది చూస్తున్నంతసేపు నాకు మళ్ళీ ఓహో ఈ విధంగా నెక్స్ట్ లెవెల్లో ఈ మూవీని ప్రమోషన్స్ అనేటివి చేసుకుంటున్నారా, ఓకే. నెక్స్ట్ ఏంటి అని చూసుకున్నట్లయితే బ్రెజిల్లో ఏదో ఒక ప్రమోషన్ అనేది ఒకటి ఉంది ఈ యొక్క వారణాసి మూవీ గురించి. బ్రెజిల్లో ఇంకొకటి ఉందన్నమాట. సో అక్కడ ఎప్పుడు చేస్తారు ఏంటి అని చెప్పి తెలీదు. మళ్ళీ మహేష్ బాబు గారు ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత ఏమన్నా తెలుస్తుందా అని చెప్పి చూడాలన్నమాట, ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే బెస్ట్ క్వాలిటీ అండి. క్వాలిటీలో మటుకు మేము తగ్గం అని చెప్పి బాగా పెద్ద సౌండ్తో చెప్పడం అనేది జరిగిందనమాట, ఓకేనా. సో చూసుకున్నట్లయితే దీని గురించి ఇంకా చెప్పాలంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. నేను ఇంకా రీసెర్చ్ చేసి మీకు అప్డేట్ పరంగా ఇస్తానన్నమాట, ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానన్నమాట. ఎవరు మిస్ చేయొద్దు. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను బ్రదర్, బాహుబలి Part 1 తీసేటప్పుడే రాజమౌళి గారు మహేష్ బాబు గారితో మాట్లాడడం అనేది జరిగింది. అప్పుడే మహేష్ బాబు గారు సైన్ పెట్టడం అనేది జరిగిపోయింది. వారణాసి టైటిల్ అనేది కూడా అప్పుడే వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు, ఓకేనా. సో కథనాంశంలో ఎటువంటి మార్పులు లేవన్నమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఓకేనా. సో వీళ్ళు అప్పుడే డిసైడ్ చేసి రాజమౌళి గారు కూడా ఒక మీడియా ముందు చెప్పడం అనేది జరిగింది. మహేష్ బాబు గారు నాతో సినిమా తీస్తున్నారు, మూవీ నేమ్ వచ్చి వారణాసి అని చెప్పి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. అది ఒక 10 సంవత్సరాల క్రితమే జరిగింది. కానీ ఆ యొక్క ఫుటేజ్, ఆ యొక్క వీడియో అనేది బయటికి వెలుగులోకి రాలేదన్నమాట. అప్పుడు కొంచెం సోషల్ మీడియా స్ప్రెడ్ అనేది తక్కువ కదా, అందువల్ల
అంటే పిఆర్ రిలేషన్షిప్ అనేది కొంచెం తక్కువ, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు కొంచెం తక్కువ అనమాట. సో వీళ్ళకి బాగా వాసిపోయిందండి అమౌంట్ పరంగా. ఈ యొక్క పిఆర్కి డిజిటల్ మార్కెటింగ్కి మనీ అనేది ఎక్కువ ఇచ్చారనమాట. ఎందుకంటే ఒక హ్యాష్ ట్యాగ్ మీద రన్ అవ్వాలన్నమాట. హ్యాష్ ట్యాగ్ మహేష్ బాబు, హ్యాష్ ట్యాగ్ ప్రిన్స్ అంటే ఎవరో అనుకుంటున్నారు బయటకంటే వాళ్ళు. ప్రిన్స్ మహేష్ బాబు రాజమౌళి గారితో తీస్తున్న ఈ యొక్క మూవీలో మన మహేష్ బాబు గారు ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది అనమాట. RRRతో వచ్చిన హైప్ అనేది అది ఇప్పటికే అలాగే ఉంది. కానీ ఇండియన్లోనే బిగ్గెస్ట్ మూవీ మన వారణాసి మూవీ, నెక్స్ట్ లెవెల్, ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తున్నాను, వెనుక తిరిగి చూసుకోవాలంత అవసరం లేదు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోవడమే. మూవీ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతుంది. అసలు ఇంకా రికార్డులు అనేటివి బద్దలు కొట్టి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట మూవీ అనేది. 10,000 కోట్లు చూస్తా ఉండండి కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. ఈ యొక్క మూవీ వన్స్ తన లైఫ్లో ఒకే ఒకసారి వస్తుంది. రాజమౌళి గారికి అయినా సరే, ఒక మహేష్ బాబు గారికి అయినా సరే.